రాష్ట్రంలో కొలువుల జాతర ప్రారంభమైంది. ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11,062 ఉద్యోగుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. వీటిల్లో గత కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన 5,089 పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులకు అదనంగా 4,957 టీచర్ పోస్టులు, మరో 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కలిపి మొత్తం 11,062 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేసింది. గత డిఎస్సికి 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. మే నెలలో డిఎస్సి రాత పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉన్నది. మొత్తం 10 రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయి. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు స్కూల్ అసిస్టెంట్ గణితం, ఫిజిక్స్ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీ పడుతున్న నేపథ్యంలో పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. రాష్ట్రంలో ఉద్యోగాల జాతర ప్రారంభమైంది. ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ను ఇంతకుముందే సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. వీటిల్లో గత కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన 5,089 పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులకు అదనంగా 4,957 టీచర్ పోస్టులు, మరో 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కలిపి మొత్తం 11,062 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఏదైతే వీళ్ళు గత ప్రభుత్వంలో చేసినటువంటి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పిండు 13,500 డిఎస్సి పోస్టులు విడుదల చేస్తా అని చెప్పిన నేపథ్యంలో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి దాని తర్వాత 6,000 పోస్టులు మాత్రమే వేయడంతో నిరుద్యోగులందరూ కూడా నిరుత్సాహంగా ఉన్న పరిస్థితి మనం అందరం కూడా చూసినాం. సో అయితే మొత్తానికి రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 11,062 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడింది. పాత నోటిఫికేషన్ను రద్దు చేసింది విద్యాశాఖ. సో దీంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గతంలో కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశాడు అని కూడా చాలామంది గతంలో ప్రభుత్వంపై గత ప్రభుత్వంపై రోడ్లు ఎక్కిర్రు, రోడ్ల మీద ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ జరిగిన నేపథ్యంలో అలాంటివి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎదురవ్వకుండా అలాంటి ఏవైతే మైనస్లు కేసీఆర్ ప్రభుత్వంలో మైనస్లు చాలా జరిగినాయి కాబట్టి అలాంటివి అన్నీ కూడా రిపీట్ కాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో మేనిఫెస్టోలో పెట్టిందో ఖచ్చితంగా మెగా డిఎస్సి వేస్తాం, మేము నిరుద్యోగులందరూ కూడా న్యాయం చేస్తామని కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే మెగా డిఎస్సి ముందుగా తెలంగాణలో నిరుద్యోగులు గోసపడుతున్నారు. నిరుద్యోగులందరూ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకు ముందే ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది. దీంతో తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్పు రావాలి అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మార్పు జరిగిందని కూడా చాలామంది విద్యార్థులు నిరుద్యోగులు మాట్లాడుకుంటున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం.